హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫినాన్స్. నేను మీ వాసవి ఆచార్య. రైట్ నౌ మనతో స్టూడియోలో అరుణ్ కుమార్ సార్ ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఎంఎఫ్ లెజెండ్ అండ్ వెల్త్ ఆర్కిటెక్ట్. సార్ని ఇన్వైట్ చేసి అసలు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇస్తాను. సో తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెంటనే షేర్ చేసేయండి. సో సార్ని ఇన్వైట్ చేద్దామా? సార్ ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సో స్టాక్ మార్కెట్ అది ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ లో ఉంటూనే ఉంటుంది. సో చాలా మంది ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. రైట్ నౌ మనకి డిఎమ్స్ కూడా వస్తున్నాయి, మేడం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేసేదా, నేను రెడీగా ఉన్నాను ఇన్వెస్ట్ చేయడానికి. బట్ అరుణ్ సార్ ఏమంటారు? ఇన్వెస్ట్ చేయమంటారా, వద్దంటారా, లేదా కొంచెం కరెక్షన్ వచ్చేది ఏమన్నా ఉందా, అప్పటి వరకు ఆగమంటారా అని అడుగుతున్నారు. మీరు ప్రొఫెషనల్ అయితే ఏ రోజైనా ప్రతిరోజు మంచి అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. ప్రతిరోజు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ, ఒక్కరోజు అని కాదు, ప్రతిరోజు ఇస్తూ ఉంటుంది. కానీ మనము ఒక సామాన్యుడు లేదా ఈ యొక్క దీని గురించి సరైనటువంటి అవగాహన లేనప్పుడు కానీ, లేదా నేను కొత్తగా ఎంటర్ అవుతున్నప్పుడు కానీ ముందు అవలంబించాల్సింది ఏంటంటే, మనము చిన్న ఫండమెంటల్ రూల్ని నేను ప్రతిసారి చెప్తుంటాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. బై లో అట్ లో ప్రైస్ అండ్ సెల్ అట్ హై ప్రైస్. అంటే మనము తక్కువ ప్రైస్ యాక్షన్ తక్కువలో ఉన్నప్పుడు మనము ఆ స్టాక్ని కొనుక్కోవాలి. అదే ప్రైస్ ఎక్కువ పెరిగినప్పుడు దాన్ని అమ్మేసుకోవాలి. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. దీన్ని ప్రపంచంలో యూనివర్సల్ లా ఇది. ఓకే. సో దీన్ని ఎవరు చేంజ్ చేయలేరు. అట్లాగే మార్కెట్లు డౌన్ ఉన్నప్పుడు లేదా బిగ్ కరెక్షన్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వడమా లేదా అనేది కొంత ఇది ఉంటుంది. ఇది ప్రపంచంలో అనలిస్టులకు కూడా ఉంటుంది. ఇదేమీ కొత్త కాదు. కానీ ఒకటి నేను చెప్పగలుగుతాను, ఇప్పుడు మనము బై లో అండ్ మామూలుగా సెల్ హై అంటున్నాం. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇక్కడ ఏమవుతుంది, సపోజ్ మనకు మార్కెట్ వచ్చేసి ఈరోజు 24,600 ఉంది. సో మామూలుగా 24,600 ఒకటేసారి ఒక 2,000 పాయింట్స్ ఒక రోజు పడింది అనుకుందాం. దాని అర్థం ఏంటి, ఆల్మోస్ట్ ఆల్ 7 to 8% ఒక రోజు పడుతుంది. సో పడినట్టు లెక్క అనమాట. ఇంత కరెక్షన్ ఎప్పుడన్నా ఒక్కసారి వస్తుందా? మామూలుగా మార్కెట్ ఇంత లెవెల్కి రావడానికి మామూలుగా 1000 పాయింట్స్ నుంచి 24,000 రావడానికి ఎన్నేళ్ళు పట్టింది? 1992 నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు దాదాపు 34 ఏళ్ళు పట్టింది. ఒక్క రోజులో 8% పడిపోయింది అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఉపద్రవం అనేది మనము అనుకుంటున్నాము. ఒక సునామీ వచ్చిందో, లేకపోతే కరోనా వచ్చిందో, లేకపోతే మొత్తము దేశానికి ఏమైనా అయిందనేది. బట్ ఇట్ కుడ్ నాట్ బి హ్యాపెన్. ఫస్ట్ థింగ్, అంత డీప్ కరెక్షన్స్ రావడానికి కరోనా కాదు. కానీ ఇప్పుడున్నటువంటి టైం మాత్రము దాదాపు మనము 26,372 నుంచి కూడా డౌన్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ మనము 21,950 వరకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దాదాపు 5,000 పాయింట్స్ అంటే దాదాపు 20% ఒక ఈ యొక్క ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి వేరియేషన్ ఉంది. సో ఇమ్మీడియట్గా మనకేమవుతుంది, ఇప్పుడు రికవర్ అయిపోయి దాదాపు 3,000 పాయింట్స్ అబవ్ మనకు రికవర్ అయింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% వరకు రికవర్ అయినట్టుగా తగ్గినట్లు. సో ఇలాంటి డీప్ కరెక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్గా నేనేం చెప్తానంటే, మీకు ఫస్ట్ ఒక ప్రొఫెషనల్ ద్వారా ఏ సెక్టర్స్లో ఏ స్టాక్స్ తక్కువ అవుతున్నాయి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాయో లేదో చూసుకోవడము, దాని ద్వారా మీరు ఎంతవరకు పెట్టచ్చు. ఇప్పుడు వెంటనే ఏమవుతుంది, సపోజ్ మీరు చెప్పారు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఒక 7%, 8% ఒక రోజు తగ్గింది అనుకున్నాం. ఇమ్మీడియట్గా పోయి 100% ఆ రోజు పెట్టాల్సిన పని లేదు. టేక్ ఇట్ అప్ 30%, ఆ రోజు 30% ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ పెరిగింది అనుకుందాం, కొద్దిగా పెరిగింది, మళ్ళీ తగ్గుతుంది అనేదానికి కూడా రెండింటికి అవకాశం ఉంటుంది కదా. సో మీరు తగ్గినప్పుడు కూడా ట్రెంచ్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా మార్కెట్ అనేది ప్రతిరోజు అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. కానీ ఇట్లా ఏదైనా మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, మేజర్ ఈవెంట్స్ జరిగినప్పుడు మనము మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో అంత 100%, ఇప్పుడు సపోజ్ మనం ₹1,00,000 స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు 30% చేసుకోండి. ఇది నేను ప్రొఫెషనల్స్ కాదు, మామూలుగా జనరల్గా ఏ మాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళకి కానీ, లేదా కొద్దిగా యాంగ్విటీ ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేదా స్పెక్యులేషన్ ఎక్కువ నమ్ముకున్న వాళ్ళకి కానీ నేను చెప్తున్నాను. ఓకే. అంతేగాని మామూలు ప్రొఫెషనల్స్ అయితే దే నో వెరీ వెల్ హౌ టు ఇన్వెస్ట్ అండ్ ఏ సెక్టర్ రొటేషన్లో ఉంది, ఈరోజు ఏది పెరుగుతుంది, ఏది అనేది జాగ్రత్తగా అనలైజ్ చేసి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా ఒకటి మనం గమనించుకోవాలి. నీ దగ్గర 1500 ఐడియాలు ఉంటే అది నెక్స్ట్ డే 1501 ఐడియాలో వెళ్తుంది.
సో యూ నీడ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. ఈ 3 ఉన్నప్పుడు మీ యొక్క మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్లో మీరు 100% నేను అనుకున్నాను ఈరోజు నేను 100% పెడతాను అన్ని లాభాలు పొందడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ ఈ 4 పాయింట్స్లో ఏ తక్కువైనా సరే మనము మామూలుగా మన యొక్క చేతులు కాల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రాబబిలిటీ అనే దాన్ని మనము మామూలుగా 100% అనేది నో బడీ కెన్ ఎక్స్పెక్ట్, బికాజ్ ఇట్ ఈస్ ఎ మార్కెట్. మార్కెట్ మీన్స్ మార్కెట్, దట్స్ ఇట్. సో ఇట్ విల్ బి గోయింగ్ టు బి ఇట్స్ ఓన్ వే. You have to analyze your way and how it is going to be suitable for your way and how you can able to manage your reward and risk అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా మనం మార్కెట్ డౌన్ ఉన్నా సరే ట్రెంచ్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు మీరు సేఫ్ గార్డ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, స్పెక్యులేషన్లో 100 రూపాయలు నీకు లాభం వస్తుంది అనే దానికంటే కూడా నీ దగ్గర నుంచి 10 రూపాయలు నష్టపోకుండా నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటావు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పద్ధతి మీరు కనుక పాటిస్తున్నారు అంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ప్రతిసారి డౌన్ అయినప్పుడు వల్ల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తక్కువ లాస్ తోటి ఎక్కువ ప్రాఫిట్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్, ఇది ఇవాటి వీడియో. సో చూస్తున్నారు కదా అరుణ్ కుమార్ సార్ ఏం చెప్తున్నారో, మీకు ఫుల్గా అర్థమయ్యే ఉంటుంది. మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లారిఫై అయిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా సరే అరుణ్ కుమార్ సార్తో మాట్లాడాలన్నా సరే నేను స్క్రీన్ మీద సార్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఒక్కసారి సార్కి కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో ఇది ఇవాటి వీడియో. ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు ఛానల్ని ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. దిస్ ఇస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.